ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిపిఎం ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని 17వ డివిజన్ సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల మీద పోరాటం మొదలుపెట్టి జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎమర్జెన్సీ టైంలో నిర్బంధాలు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజల సమస్యల మీద తన వాణిని రాజ్యసభలో వినిపించాడన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ నాయకులు కట్టా సతీష్, నజీర్, నగేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనేక స్థానాల్లో అటు కేంద్ర కమిటీలో కానీ పొలిట్ బ్యూరో సభ్యుగా అదేవిధంగా 21వ మహాసభలో ఆయన ఆల్ ఇండియా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో బీజేపీ అన్ని ప్రజల మీద వేసేటువంటి ఆర్థిక విధానాలకు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిపినప్పుడు రాజ్యసభలో 2 సార్లు ఉండి రాజ్యసభలో కూడా వీటి విషయాలు అనేక రకంగా ఈ దేశ రాజకీయ పరిస్థితులు కూడా అనుగుణంగా మాట్లాడేవారు. అదేవిధంగా ఎవరైతే పార్టీ ప్రధానమంత్రులు కానీ ఏచూరి గారిని మీరు రావటం లేట్ అయిందని అంటే టైం చూసుకుంటాడు. లేట్ అంటే అది కాదు, మీరు ముందుగా పార్లమెంటుకు వచ్చి ఉంటే ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా మాట్లాడేవారు. మీలాంటి వాళ్ళు ముందుగా ఉండటం మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేశారు. అందువల్ల ఏదైతే ఏచూరి గారికి జోహార్లు అర్పిస్తూ